క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. ప్రతి ఇంట్లోనూ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇవాళ మాట్లాడుకుంటున్నాం. రేపు ఎలుగెత్తి మాట్లాడతాం. ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడుతున్నాం, అంతే. అంటే రాహుల్ గారు ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి, అంటే ఇది ఎక్కడైనా జరిగిన సంఘటన సార్, అంటే ఏదన్నా దీనికి రీజన్ ఏంటి అసలు? సార్ అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే. అక్కడ నుంచి ఒక థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది. సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డా అంటే కాదండి. సార్ అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాడండి. రష్మికకి విజయ్ అలా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంక రెలవెన్స్ ఏముంది? ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి. అంతేనా సార్? సార్ నేను విన్నాం అంతే. విన్నారు అంటే సరే, ఒకసారి మమ్మల్ని అందరు కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు అప్పుడు లాంచింగ్ అప్పుడు. ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్? ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి ఈ మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి. అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను. నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా, అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను. ఓకే. విజయ్ గారు, గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఫీల్ అవుతున్నారా?